హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా ఉజ్జి అఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు అర్థమై ఉండొచ్చు, మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నానో అదైతే వ్లాగ్ తీద్దామనేసి మా నాని అయితే తీస్తుండు. ఎందుకు అంటే ఈరోజు నేను ఆలు దోశ వేస్తున్నా. ఉజ్జి ఇది నేను వీడియో తీస్తా అనేసి అని అన్నాడు. సరే నాని తీ, అడిగినావు కదా తీసేయి అనేసి చెప్పిన అనమాట. సో నాని తీస్తుంటే నేను దోశ వేస్తున్నా అనమాట. సో బయట మా కుక్క బయటికి పోయి ఎవరి మీదకి ఉరుకుతుంటే పిలుస్తున్నా. ఇక్కడైతే ఇక ఆలు పక్కన అయితే ఉడకబెట్టిన, అటు సైడ్ అయితే పల్లీలు అయితే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ఇక మొన్న దోశ పిండి రుబ్బి ఉండే అదే మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటున్నా. ఊకే ఇక దోశ నేను నార్మల్ ఎప్పటి నుంచో ఆలు దోశ వేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంట్లో కూడా ఆలు చాలా ఉన్నాయి. కర్రీ వండాలంటే ఒకరు తింటా అంటారు, ఒకరు తినని అంటారు. ఇక దోశ పిండి ఉంది కదా, ఆలు దోశ చేయక చాలా రోజులు అవుతుంది అనేసి ఆలు అయితే ఉడకబెట్టిన. అందులోటి ఆలు దోశ ఎందుకు చేస్తున్నా అనేసి అది కూడా చెప్తా. నిన్న హోటల్కి పోయినాం. సో అక్కడ నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి ఆలు దోశ తింటుంటే మా నాన్నకి పాపం ఆలు దోశ చూడగానే తినాలనిపించింది. ఆ అంకుల్కి అడిగితే, చిన్న ఇప్పుడైతే ఆ దోశ రెడీ కావడానికి టైం పడుతుంది, ఆగుతా అంటే ఆగు, మరి లేకపోతే ఏదో ఒకటి తిను అని చెప్పిండు అనమాట. మా నాన్న ఇంకా సరే అనేసి ఇడ్లీ సాంబార్ తీసుకున్నాడు. సో ఈరోజు దోశ. ఉజ్జి ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావు అనేసి అడగడు సామాన్యంగా, ఈరోజు అడిగిండు. దోశ వేస్తున్న ఉజ్జి అంటే, ఉజ్జి ఆలు దోశ చేయరాదు అనేసి మా నాన్న అడగడు అసలు, అడిగిందంటే చేయాల్సిందే. సరేనా, నేను టిఫిన్ తినవు కదా, అడగక అడిగినావు ఈరోజు దోశ అయితే నేను చేస్తున్నా కదా, సరే నీకోసం ఆలు దోశ చేస్తా అనేసి, ఆలు కూడా ఇంట్లో మంచిగా ఉన్నాయి అనేసి ఇక ఫాస్ట్గా కటింగ్ చేసి అనుకోకుండా నేను అప్పటికప్పుడు చేస్తున్నా అనమాట. సో ఆలు కుర్మాది నేను చెయ్యక చాలా రోజులు అవుతుంది, మ్యాక్సిమం ఒక 1 year అవుతుంది. బయట హోటల్స్లోనే తినడం, నార్మల్ ప్లెయిన్ దోశనే చేసుకోవడం అవుతుంది. అయితే ఈరోజు అయితే చేస్తున్నా. ఎట్లయితుందో ఏమో మరి, నాని అంత టేస్ట్ వస్తుందో రాదో తెలియదు, చాలా రోజులు అవుతుంది నేను చెయ్యక అనేసి. అంటే ఏం కాదు ఉజ్జి చేస్తా అంటేనే కదా వస్తుంది, చేసేయి, ఎట్లున్నా ఏం కాదు తింటా అన్నాడు. సో కొన్ని అయితే ఆలుగడ్డలు ఒక 4-5 ఉడకబెట్టుతున్నా. ఇటు సైడ్ అయితే పల్లీలు అయితే వేయించుతున్నా అనమాట. అండ్ ఆలు కుర్మా దోశలోకి ఎట్లా చేయాలో కొంచెం మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నేను ఎట్లా చేసినంటే, ఆలు కొంచెం ఉడకబెట్టి అది మొత్తం స్మాష్ చేసిన మెత్తగా చేసేసి, కొంచెం ఆయిల్, జీలకర్ర వేసి, పచ్చిమిర్చి అండ్ కొంచెం పసుపు వేసి, ఇది స్మాష్ చేసిన ఆలు దాంట్లో వేసేసిన, అండ్ లైట్గా కొంచెం వాటర్ పోసిన, అట్లనే చేసేసిన. అట్లా కరెక్టా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేస్తారా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు హోటల్లో చేసే టేస్ట్ చేయాలని బాగుంటుంది. అండ్ ఆ టేస్ట్ ఎందుకో ఇంట్లో ఎంత ట్రై చేసినా కూడా అస్సలకే రావట్లేదు. సో ప్లీజ్ మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుందని. నేను అట్లా ఖచ్చితంగా ట్రై చేస్తా. అండ్ ఎలా ఉందో కూడా ట్రై చేసినాక కామెంట్ చేస్తా. అండ్ ఈరోజైతే ఇంకా ఇది అనమాట. ఇటు పక్కన పల్లీలు కొంచెం వేయించిన, మా మామయ్యకి చాయ్ కావాలంటే వేడి చేసి పోస్తున్నా అనమాట. మార్నింగ్ ఫస్ట్ అయితే ఇక టీ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో టీ చేసినాకనే ఏదైనా చేస్తారేనో. అండ్ ఇక్కడైతే ఇక పల్లీలు అయితే వేయించుతున్నాయి, కొంచెం వేగితే అయిపోతుంది. అండ్ ఈరోజు లేట్గా లేచినాం, ఎందుకంటే నిన్న అటు వెళ్ళినాం అనేసి, నైట్ నిద్ర లేకుండా నిన్న 5 o'clockకే లేచి వెళ్ళినాం. సో మంచిగా పడుకున్నాం. నిన్న ఈవినింగ్ కూడా హోలీ ఆడి అంతా మస్తు టైర్డ్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడైతే ఇక చట్నీ మొత్తం అయితే రుబ్బేసిన. ఈరోజు చట్నీ కొంచెం ఎక్కువ వేసిన, ఎందుకంటే మా నాన్న ఎక్కువ చట్నీ తింటాడు. సో మాకైతే కొంచెమే చేసుకుంటాం, కొంచెమే తింటాం. ఎందుకంటే డైలీ చేసుకుంటేనే చట్నీ టేస్ట్ ఉంటుంది. ఒక 2 daysకి అట్లా రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదంతా ఎట్లనో టేస్ట్ ఉంటుంది, అంతా మంచిగా ఉండదు ఫ్రెష్గా. సో పిండి అయితే నేను 2-3 daysకి రుబ్బి పెట్టుకుంటా, కానీ చట్నీ మాత్రం అట్లా పెట్టుకోను, డైలీ చేసుకుంటా అనమాట. అయితే ఇక్కడైతే పోపు అయితే పెడుతున్నా. పక్కన కూడా పొటాటోస్ కూడా ఉడికినాయి, అవి ఇక స్మాష్ చేసేసుకుంటా అయిపోతుంది. సో ప్లీజ్ కొంచెం అందరైతే వీడియోస్కి లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఎట్లాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయట్లేరు ఎవరు, ఎట్లాంటివి కావాలో చెప్పండి, చేస్తాం. ఫైనల్గా చట్నీ అయితే అయిందనమాట. ఇటు సైడు ఆలు కూడా ఉడికిపోయినాయి మంచిగా, వాటిని అయితే ఇక స్మాష్ చేసేయడమే.
చట్నీ అయితే మంచిగా పల్లీలు వేసి, నిన్న అక్కడికి వెళ్ళుండే కొబ్బరికాయ ఉండే అనమాట, కొబ్బరిను పల్లీలు వేసి మంచిగా చట్నీ చేసిన. బాగుంటుంది కదా కొబ్బరి వేసి చేస్తే చట్నీ. సో అది కూడా ఉంది. మంచిగా ఆలు దోశ, కొబ్బరి పల్లి చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. తిన్నా, బాగుంది, ఓకే, మంచిగా వచ్చింది. ఇంకొంచెం అయితే బాగుండు అనిపించింది. ఆ కొంచెం ఏం మిస్ అయిందో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడైతే స్పూన్తో అయితే చేస్తున్నా అనమాట. అది అస్సలు కావట్లేదు. మా అత్తమ్మనేమో దాంతో పప్పు దువ్వతోని చెయ్యుజ్జి మంచిగా మెత్తగా అవుతుంది అనేసి చెప్తే, నేను అది తీసుకురాక మిక్స్ చేసేది అది పట్టుకొని వచ్చిన దాంతో చేద్దామని. అట్లుంటుంది. మళ్ళీ పోయి ఆ పప్పు దువ్వని ఏదైతే తీసుకొని వచ్చిన దీంతో మంచిగా స్మాష్ అయింది అది మెత్తగా. నేను ఇది మొన్న చేద్దామని, ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నా, మొన్న చేద్దామని ఒక్క 2 ఆలుగడ్డ పెట్టి మంచిగా మిక్సీ పడితే మంచిగా మెత్తగా అవుతుంది కదా అనేసి ఉడకబెట్టి తీసి మిక్సీలో వేసిన. అది ఎట్లయిందంటే క్రీమ్ అయింది, మెత్తగా ఉంది. అది మొత్తం బంక సాగినట్టు సాగుతుంది. వేస్ట్, ఎందుకు చేసినా అనిపించింది. అంటే ఇంకా నేను చెయ్యలేవు, ఉడకబెట్టి అట్లా చేసేసరికి ఇక ఏం చేస్తే తీరా తీసుకుపోయి షింకులో పడేసిన. ఆ రోజు చేద్దామనే చేసిన, కాకపోతే బిస్కెట్ అయిపోయింది మిక్సీలో వేసిన ఆ రోజు. అందుకే ఆ రోజు తెలిసింది కాబట్టి ఈరోజు చేయితో స్మాష్ చేస్తున్నా, లేకపోతే ఇది కూడా మిక్సీలో వేసేదాన్ని. మొత్తం ఇట్లా సాగుతుంది అనమాట. ఇక ఎట్లా అంటే బెల్లం ఇట్లా బంక సాగుతుంది చూడండి, సేమ్ అట్లా సాగుతుంది. సో దీంతో అయితే మంచిగా స్మాష్ అయితే అయిపోయింది. దాన్ని అయితే ఇంకా పోపు పెట్టేసుకోవడమే. మెత్తగా ఉడికించిన అంత అయింది. ఎక్కువ ఆలు కుర్మా పెట్టినా కూడా నాకు అంత నచ్చదు. లైట్గా అట్లా ఉండాలి, పైన టేస్ట్ ఉంటుంది. సో ఇదైతే ఇట్లయితే చేసేసిన అనమాట. నెక్స్ట్ మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. అండ్ ఆలు దోశ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ ఉంటుంది నాకు తెలిసి. నాకైతే చాలా అంటే పిచ్చి ఇష్టం. నాకు డైలీ దోశ పెట్టినా కూడా తింటా ఖచ్చితంగా. ఎందుకంటే అంత ఇష్టం నాకు దోశలో పేపర్ దోశ అంటే బాగా ఇష్టం. మంచిగా క్రంచీ ఉండాలి. మళ్ళీ దోశ ఇట్లా మెత్తగా చేస్తే అస్సలు నచ్చదు నాకు. దాంట్లో మాత్రం క్రంచీనే ఉండాలి. ఇక్కడైతే ఆలు దీన్నాక స్మాష్ చేసిన కదా, సో దానికి అయితే నేనైతే పోపు పెడుతున్నా. ఏమో మరి నాకు తెలిసినట్టు నేనైతే ఇట్లా చేస్తున్నా. నాకు తెలియదు ఇది. అప్పుడు నేను ఇట్లా సింపుల్గా ఏదో నేనే ట్రై చేసిన, దీంట్లో చూడలే, నాకు ఎవరు చెప్పలేరు. సో కొంచెం అయితే ఆయిల్ వేసేసుకున్న, జీలకర్ర వేసిన అండ్ కొంచెం పచ్చిమిర్చి వేసిన. అవి కొంచెం గోలినాక దాంట్లో అల్లం వేస్తారో ఇక్కడ చిల్లుతుంది పచ్చిమిర్చి, ఎందుకంటే సరే గ్యాస్ బాగా మండుతుంది అనమాట. సో పట్టున చిల్లింది. ఇట్లాంటివి మనకి కామన్, ఆడవాళ్ళకి కిచెన్లో ఉంటే ఖచ్చితంగా ఆయిల్ జిల్లడము అట్లాంటివి ఉంటూనే ఉంటాయి. సో అది ఎక్కువ గ్యాస్ వస్తుంది అనేసి తీసి, సిమ్ ఉంటుంది అటు సైడ్ గ్యాస్, మంచిగా స్లోగా అవుతుంది అనేసి అటైతే పోపు అయితే పెట్టేసిన. కొంచెం సాల్ట్ కూడా వేసిన, ఎందుకంటే మనం ఆలు వేసినాక సాల్ట్ వేస్తే దాంట్లో కలుస్తుందో కలవదో అనేసి అయితే నేనైతే పోపులోనే కొంచెం వేసేసిన. ఏం చేసిన అంటే కొంచెం ఆయిల్ పోసిన, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం 2-3 పచ్చిమిర్చి తరిమిని వేసుకున్న. అవి కోలినాక కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ వేసేసుకొని ఇది వేసిన అనమాట. దీన్ని ఇంకా ఫ్రై చేస్తున్నా. ఇది ఫ్రై చేసినాక అటు సైడ్కి మొత్తం ఫ్రై ఎట్లా బ్లాక్ అయిందో చూడండి. అది పెద్ద గ్యాస్ మీద పెట్టేసరికి ఎమ్మటే బ్రౌనిష్ కలర్లో అయింది అది. సో ఇదంతా ఫ్రై అయినాక లాస్ట్కి కొంచెం ఫ్రై అయితే లైట్గా వాటర్ వేయాలి, ఎందుకంటే కొంచెం మనకి లూజ్గా ఉంటేనే దోశ మీద మంచిగా అప్లై చేయనీకి వస్తుంది కదా. సో దాంట్లో కొంచెం వాటర్ పోసుకుంటే మంచిగా లూజ్ అవుతుంది అనేసి కొంచెం అయితే దాంట్లో వాటర్ పోసేసి అయితే చేసేసిన. ఫైనల్గా అయితే ఆలు కుర్మా అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడైతే దోశ వేస్తున్నాయి. ఎందుకు ఆయిల్ ఫస్ట్ అప్లై చేసిందంటే ఫస్ట్ దోశ మళ్ళీ పెంచు కత్తుక్కుంటుంది అనేసి కొంచెం లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసిన అనమాట. సో మొన్న అయితే ఒకరోజు తిన్నాం. సో ఇవాటికైతే మా నలుగురికి అయితే సరిపోతుంది పిండి, సరిపోయింది. అండ్ ఆలు కూడా మంచిగానే సరిపోయింది. చూడడానికి ఓకే, బాగుంది, కలర్ఫుల్గా, తింటే కూడా బాగుంది. అండ్ ఇంకొంచెం నాకెందుకో ఫ్రై కాలే అనిపించింది ఆలు. అది ఎట్లనో ఒకసారి యూట్యూబ్లో కూడా చూడాలి ఒక వీడియో. నేను ఎప్పుడు చూడలే, ఓన్గా చేసేసిన అనమాట. ఈసారి ట్రై చేయాలి మంచిగా చూసి. సో దోశ అయితే వేసేసుకుని దాని మీద అయితే ఆలు కుర్మా అయితే అప్లై చేసిన అండ్ ఆయిల్ కూడా వేసిన.
మంచిగా ఫ్రై అయింది. అండ్ దోశ అయితే ఎంత తిన్నా బోరింగ్ అన్న ఫీల్ ఉండదులేండి. మీకు కూడా ఇష్టమా దోశ? అండ్ దోశ కూడా చాలా టైప్స్ చేస్తారు. కొంతమంది మినప్పప్పు బియ్యము దాంతో వేస్తారు, కొంతమంది శనగపప్పు అండ్ మెంతులు. నేనైతే దోశ ఎప్పుడు చేసినా కూడా ఇట్లా మంచి కలర్ వస్తుందిగా శనగపప్పు కొంచెం వేస్తా, కొంచెం మెంతులు వేస్తా. అట్లయితే కలర్ఫుల్గా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మా మామకి అయితే వేసిస్తున్నా, నేను ఇంకా బ్రష్ చేయలేను. ఈ దోశ మా మామకి వేసినాక బయట కూర్చొని నేను మంచిగా తీరిగ్గా ముచ్చట్లు పెట్టుకుంటూ బ్రష్ చేసుకుంటూ వచ్చి ఇద్దరం కలిసి తింటాం అన్నమాట. ఈరోజే కాదు, ప్రతిరోజు అంతే. నాకు లేట్ అయినా నాని ఆగుతాడు, నానికి లేట్ అయినా నేను ఆగుతాం. ఎట్టు చేసి ఇద్దరం మాత్రం ఒక్కటేసారి బ్రష్ చేస్తాం. కొన్ని సమ్ టైమ్స్ అన్నమాట అప్పుడప్పుడు లేట్ అయితే ఇక వేరు చేసేసుకుంటాం. సో ఇక్కడైతే ఇంకా ఒక 2-3 తింటాడు మా మామయ్య, 2-3. సో బాగున్నాయి అనేసి అడిగితే బాగున్నాయి అనేసి చెప్తుండు మా మామయ్య. ఓకే అనేసి నాని అడుగుతుండు, డాడీ ఎట్లుంది దోశ బాగుందా అనేసి అడుగుతుండు. ఎందుకంటే మంచిగా లేకపోతే తినడంట. నాతో చెప్తుండు బాగుంటేనే తింటా వచ్చి, నిన్నైతే హోటల్లో అయితే నాకు తినబుద్దేంది అని అతను వేసేయాలి అని చెప్తుండు. నిజంగా నిన్న తిన్న దోశ అయితే అసలు అల్టిమేట్ సూపర్ ఉంది. చట్నీ, సాంబార్ అండ్ దోశ, టమాటో చట్నీ ఎక్సలెంట్ అంటే అసలు నాకు మస్తు నచ్చింది. ఆ దోశ తినాలంటే మనకు రాదులేండి, మనం ఎంత ఫ్రెష్గా చేసుకున్నా అంత నీట్గా రాదు. సో ఇది మా లాగ్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.